హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్లు మీడియా ముందు ఇరుక్కోవడానికి, మీడియా వాళ్ళ ముందు వాళ్ళ క్యారెక్టర్ అనేది అసాసినేట్ అవ్వడానికి కారణం కృష్ణప్రసాద్ అని తెలుసుకున్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ పై నిప్పులు చెరుగుతూ, నువ్వు అసలు పెద్ద మనిషివేనా, నా క్యారెక్టర్ భూమి క్యారెక్టర్ని దిగజారుస్తావా అని చెప్పి కృష్ణప్రసాద్ని నిలదీసి కోపంగా ఇంటికి బయలుదేరతాడు గగన్. గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద, పూరి ఇద్దరు పాపం టీవీలో న్యూస్ చూసి నాన్న గగన్ అని అంటుంది శారద. వద్దమ్మా, మీరు నాతో ఏమి మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. నేనిప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేను. కానీ ఒక్కటి, ఇంకొకసారి ఇంట్లో ఆయన పేరు కానీ భూమి పేరు కానీ నా కంటికి కనిపించకూడదు, నా చెవులకి వినిపించకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని పాపం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి పాపం తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, నువ్వు మిస్ అయిపోయావు అనుకున్నాను, కానీ ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ నాకు దొరికింది. ఇంకా నువ్వు రోజులు లెక్క పెట్టుకో భూమి అని అంటుంది అపూర్వ. హేయ్, ఏంటి నువ్వేదో మంచిదానిలాగా అసలు నువ్వేమీ ప్లాన్ చేయించినట్టు మాట్లాడుతున్నావు? చూడు, మావయ్య ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు. కానీ ఒక్క మాట, మీడియా వాళ్ళ ముందు నన్ను కిడ్నాప్ చేయించింది, రౌడీలతో చంపాల్సింది ఒక్క మాట నేను చెప్పుంటే అక్కడే నీ పని అయిపోయేది. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే నాన్న కోమాలో నుండి బయటికి వచ్చాక నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు కళ్ళారా చూడాలి, చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి. ప్రతిరోజు బ్రతికున్న శవంలా నువ్వు మారాలి. నేను కోరుకునేది అదే అని అంటుంది భూమి. వావ్, ఇంత అవమానించినా ఇంత చేసినా ఇంకా నీలో పొగరు తగ్గలేదు కదా భూమి అని అంటుంది అపూర్వ. ఇది పొగరు కాదు, ఆత్మగౌరవం. అది నీకుండదు కదా. నువ్వు కూడా నీ కూతురులాగే మా నాన్నపై నిందలు వేసి బలవంతంగా తాళి కట్టించుకున్నావు. కానీ నాకు అవసరం లేదు. గగన్ గారిది నాది దేవుడు కలిపిన బంధం. మేమిద్దరం ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా కలుస్తాం. నాన్నే మా ఇద్దరిని కలుపుతాడు. మా ఇద్దరికి దగ్గరుండి నాన్న సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది. ఇది నువ్వు కళ్ళారా చూస్తావు. ఖచ్చితంగా చూపిస్తా. ఏంటి, భూమి అంటే ఎప్పుడు నువ్వు తిట్టినా తిడుతుంది, కొట్టినా తుడుచుకుపోతుంది అనుకుంటున్నావా? రేపటి నుండి నీ ఆట మొదలవుతుంది అపూర్వ. ఒక్క అవమానం జరిగినందుకు కింద పడిపోయి కుప్పకూలిపోయి కృంగిపోతాననుకుంటున్నావా? అంతకు దెబ్బకు దెబ్బ తీర్చుకుంటా. అసలు మా ఇద్దరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వే కాబట్టి నీకు రోజు రోజుకి ఎలాంటి గండం ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వకి ఒక్కసారిగా టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేంటి, ఇది ఇలా అంటుంది అంటే ఇది ఏమైనా ప్లాన్ చేస్తుందా అని ఇంకా మనసులో అనుకునేలోపు అలా ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గర నుండి గట్టిగా గాలొస్తూ ఉంటుంది. అపూర్వకి భయం వేస్తుందనమాట. అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా కృష్ణప్రసాద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా ఫోన్ కాల్ మాట్లాడి పక్కకి వస్తారు. ఏమైంది మావయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా భూమి, శరత్చంద్ర బావ గారు ఎన్నో నెలలుగా ఒక కాంట్రాక్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. దాని ఆక్షన్ ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు బావగారు ఇప్పుడు కోమాలో ఉన్నారు కదమ్మా. అందుకే మేము ఈ కాంట్రాక్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని ఇప్పుడే వాళ్ళకి చెప్పాను అని అంటారు కృష్ణప్రసాద్. అదేంటి మావయ్య, నాన్న ఎంతలానో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ని మనం ఎందుకు వదులుకోవాలి? మావయ్య చెప్పండి మావయ్య, మేం వస్తున్నామని చెప్పండి అని అంటుంది భూమి. ఏయ్, ఏంటే బిజినెస్ విషయాల్లో వేలు పెడుతున్నావు? నీకేం తెలుసే అని అంటుంది అపూర్వ. నాకేమీ తెలీదా? మరి నీకేం తెలుసు అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటే, నీకు నాకు కంపారిజనా అని అంటుంది అపూర్వ. అవును, నీతో నాకు కంపారిజన్ ఏంటి? అయినా మా మావయ్యకి అన్నీ తెలుసు. ఎప్పుడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో దాని పుట్టి పూర్వత్రాల నుండి మా మావయ్యకి అన్నీ తెలుసు.
మా మావయ్య నన్ను నడిపిస్తారు. ఏదో బోడి నువ్వు చెప్పావని నేను కంపెనీకి వెళ్లకుండా మానను, బాధ్యతలు తీసుకోకుండా మానను. నాన్నని ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా, మానసికంగా అన్ని విధాలుగా నాన్నకి ముందుండి నడిపించే వారసురాలిగా ఇప్పుడు నేనున్నాను. కాబట్టి నువ్వు నీ కూతురికి ఎలాంటి డ్రెస్ కొనాలి, నీ కూతురు ఎలాంటి పబ్బుల్లో తిరగాలన్నది ఆలోచించుకో. నేను నాన్న బిజినెస్ గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వకి తల కొట్టేసినట్టు అవుతుంది. ఇంక కృష్ణప్రసాద్, అపూర్వ గారు, ఇన్ని రోజులు మిమ్మల్ని తలదన్నే వాళ్ళు ఎవరూ లేరనుకున్నామండి. కానీ మా శోభాచంద్ర చెల్లమ్మకే నిన్ను తలదన్ని నీ తలపై కాలు పెట్టే ఒక వామనవతారం లాంటి ఈ చిన్నపిల్ల వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మొక్కే కదా పీకేద్దాం అనుకున్నారేమో. ఇప్పుడు తనే మీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండండి అపూర్వ గారు అని కృష్ణప్రసాద్ అంటారు. ఇంకా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా అలా భూమి డోర్ ఓపెన్ చేయగానే భూమి కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా మీరా, కృష్ణప్రసాద్, చెర్రి, నక్షత్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే భూమి క్లాసీగా చుడీదార్ వేసుకొని ఇంకా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎలా ఉంటారో అలా ట్రెడిషనల్ ప్లస్ లైక్ క్లాసీ లుక్తో పంజాబీ డ్రెస్లో కిందకి వస్తుంది. అపూర్వ భూమిని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా భూమి అలా శరత్చంద్ర రూమ్కి వెళ్తుంది. నాన్న, కాంట్రాక్ట్ ఆక్షన్ పనిపై ఇవాళ నేను ఆక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాను. నీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలి నాన్న. ఇవాళ మనమే గెలవాలని నన్ను ఆశీర్వదించండి నాన్న అని పాపం ఇంకా భూమి అయితే శరత్చంద్ర కాలు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇంకా శరత్చంద్ర కోమాలో ఉంటూ అదంతా వినిపిస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్రకి. మావయ్య, రండి మావయ్య వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్తారు. కరెక్ట్గా అదే ఆప్షన్కి గగన్ కూడా వస్తాడు. ఇప్పుడు శరత్చంద్ర గారు ఈ కాంపిటీషన్లో లేరు కదా గగన్ గారు, ఇంకా ఈ ఆప్షన్లో గెలిచేది మీరే అని చెప్పి ఇంక మొత్తం వాళ్ళందరూ ట్రేడర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే గగన్ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ భూమి అలా ఇంకా నడుచుకుంటూ రావడంతో ఒక్కసారిగా గగన్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా భూమి అలా వచ్చి కూర్చుంటుంది. గగన్ ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. 20, 30, 40, 100, 200, 300, 400 అలా ఇంకా వెళ్తూ వెళ్తూ గగన్ భూమి పోటా పోటీగా ఆప్షన్లో ఇంకా బిడ్ చేస్తూ ఉంటారు. ఇంకా బిడ్ అనేది 600 crores వరకు వెళ్తుంది. ఇంకా గగన్ భూమి ఒకరినొకరు చూసుకుంటారు. 650 crores అని చెప్తుంది భూమి. ఇంకా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని గగన్ని గెలిచి ఇంకా భూమినే ఆప్షన్ అయితే గెలుస్తుంది. ఇంకా వెంటనే గగన్ దగ్గరికి వస్తుంది భూమి. ఏంటి గగన్ గారు, నన్ను చూసి షాక్ అయ్యారా? మీరు ఎంత షాక్ అయినా పర్లేదు, కానీ మా నాన్న పరువు కాపాడడం వారసురాలిగా నా బాధ్యత. అందుకే వచ్చాను. ఇకపై మనం తరచూ కలుస్తూనే ఉంటాం గగన్ గారు. మీ మనసులో దాగున్న ప్రేమని నేను బయట పెడుతూనే ఉంటాను అని చెప్పి చెవి దగ్గర చెప్పి ఇంకలా హ్యాపీగా కాంట్రాక్ట్ పేపర్స్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా భూమి వైపు మనసులో చూస్తూ గగన్ అయితే కారులో బయలుదేరతాడు. భూమి, నువ్వు ఇలా స్ట్రాంగ్గా ఉండడమే నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే నీపై నాకున్న ప్రేమని ఏం చేసినా నేను చంపుకోలేకపోతున్నాను. కానీ ఒకటి, నువ్వు ఇలా ఉండడమే నాకు ఇష్టం. భయపడకుండా, భయపెట్టేలా, శివంగిలా ముందుకి అడిగే వేసేలాగే నువ్వు ఎప్పుడూ ఉండాలి భూమి, ఉండాలి అని గగన్ మనసులో అనుకుంటూ ఇంకలా కారులో ఇంటికి బయలుదేరుతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి గుడికి వెళ్తుంది. ఇంకా గుడిలో దేవుణ్ణి మొక్కుకుంటూ, స్వామి, నీ దయ వల్ల నేను మా నాన్న దగ్గరికి చేరుకున్నాను. కానీ మా నాన్న కోమాలో ఉన్నారు. మా నాన్న, నేను ఎంతగానో ప్రేమించిన గగన్ గారు ఇద్దరూ ఒక్కటవ్వాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ శత్రుత్వాన్ని మర్చిపోయి నన్ను ప్రేమగా చూసుకోవాలి. నా రెండు కళ్ళలాంటి గగన్ గారు, నాన్న ఎప్పుడూ గొడవ పడకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలి. నాకు ఏదో ఒక ఉపాయం ఇచ్చి వాళ్ళిద్దరిని కలిపేలా, నాన్న త్వరగా కోమాలోండి బయటికి వచ్చేలా నువ్వే మార్గం చూపించాలి నాన్న, నువ్వే మార్గం చూపించాలి అని చెప్పి ఇంకా దేవుడికి అభిషేకం చేయించి ఇంటికి బయలుదేరుతుంది భూమి. ఇది ఇలా ఉండగా
నక్షత్ర మిర్రర్ ముందు చాలా హ్యాపీగా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అదంతా చూసిన అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి, నీ కూతురికి ఏమైనా స్క్రూ లూజ్ అయిందా ఏంటి? ఇంత చక్కగా రెడీ అవుతుంది. బాగుందమ్మాయి. నీ కూతురేమో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు రోజు ఆ గగన్ గాడి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటే ఆ గగన్ గాడికి లేనిపోని ఆలోచనలు కూడా నీ కూతురే తెప్పించేలా ఉంది. ముందు నీ కూతురుతో వెళ్ళి వేరే వాటిపై ఫోకస్ చేయమని చెప్పు అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంక వెంటనే అపూర్వ, నక్షత్ర ఏంటి బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఎక్కడికేంటి మమ్మీ, నా కాబోయే భర్త ఇంటికి అని అంటుంది నక్షత్ర. ఏంటి, ఆ గగన్ గాడి ఇంటికా? ఏం జరిగిందో మర్చిపోయావా? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్తావా అని అడుగుతుంది అపూర్వ. మమ్మీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ భూమిని బావ అసహించుకుంటున్నాడు. ఎప్పటికీ ఆ బావ భూమికి దగ్గర అవ్వడం నాకు బాగా అర్థమైపోయింది. కాబట్టి నేనిప్పుడు బావ దగ్గరికి వెళ్ళి బావని నా సొంతం చేసుకుంటాను. రోజు బావని కలుస్తూ బావ మొహం చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు బావకి అయ్యో నా కోసం నక్షత్ర ఇంతలా పరితపిస్తుందే అనే ఒక ఆలోచన వస్తుంది కదా. అందుకే ఇప్పుడే బావ దగ్గరికి వెళ్తాను మమ్మీ, నాకు అడ్డు చెప్పొద్దు అని అంటుంది నక్షత్ర. అది కాదు, నువ్వు ఇలా బావా బావా అని తిరిగితే నీ చదువేమవ్వాలి, నీ కెరియర్ ఏమవ్వాలి అని అంటుంది అపూర్వ. మమ్మీ, చదువు చదువు చదువు, వాట్ నాన్ సెన్స్. నా దగ్గర కోట్లు ఆస్తుంది. ఇంకా చదువు అనేది ఒక లెక్క. డబ్బు పరేస్తే డిగ్రీ సర్టిఫికెట్లు వాళ్ళే తెచ్చిచ్చేస్తారు. ఎందుకు మమ్మీ టెన్షన్ పడతావు, చిల్ అని చెప్పి నక్షత్ర ఇంక బయలుదేరుతుంది. అమ్మాయి, నువ్వే అనుకుంటే నీకు తాతలా ఉంది నీ కూతురు. ఇంకా దాని పని నువ్వు ఏమీ చేయలేవు. ఒకవేళ నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నా ఏదోటి చేసుకుంటానని నిన్నే బెదిరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండడమే అమ్మాయి, చేసేదేమీ లేదు అని అంటుంది. ఇంక గోరింటాక్ పిన్ని అలా ఇంకా వెళ్తున్న నక్షత్ర వైపు ఏమీ చెయ్యలేక చూస్తూ ఉండిపోతుంది అపూర్వ. నక్షత్ర గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. అత్తయ్యా అత్తయ్య, ఏంటి బావింకా ఆఫీస్ నుండి రాలేదు అత్తయ్య? అయితే బావకి ఇష్టమైన టిఫిన్ని నేను చేసి పెడతాను అత్తయ్య అని అంటుంది నక్షత్ర. ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చావు నక్షత్ర అని అడుగుతుంది శారద. అత్తయ్య ఊరుకోండి, ఎందుకు వచ్చానంటారేంటి? కాబోయే కోడల్ని మీరు అలా అడగడం కరెక్ట్ కాదత్తయ్యా అని చెప్పి ఇంకా అలా తనైతే కిచెన్లోకి వెళ్ళిపోయి, అవును బావకి ఏమంటే ఇష్టం? బావకి హల్వా అంటే ఇష్టం కదా, ఎప్పుడో ఇష్టంగా తిన్నట్టు గుర్తు. ఇదిగో ఇప్పుడే వెళ్ళి బావకి హల్వా చేస్తాను అని చెప్పి ఇంకలా హల్వా చేస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. అమ్మో, ఇప్పుడు గగన్ వస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో అని భయపడుతూ ఉంటుంది శారద. అప్పుడే ఇంకా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. అమ్మా, వాటర్ తీసుకురా అని అంటారు గగన్. ఇంకా వాటర్ తీసుకొని ఒక చెయ్యి వెళ్తుంది. థ్యాంక్స్ అమ్మా అని చేయి పట్టుకొని చూసేసరికి వాళ్ళ అమ్మలా అనిపించదు. పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ నక్షత్రం ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. హేయ్, నువ్వేంటిక్కడ అని అడుగుతారు. అదేంటి బావా, నిన్ను ప్రేమించే నేను నీ దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాను అని అంటుంది నక్షత్ర. ఛీ, ఇంకొకసారి నువ్వు నన్ను భార్య అన్నావో అని అంటాడు గగన్. నేను కాకపోతే ఇంకెవరు బావా నీకు భార్య అయ్యేది? నీ మనసులో నీ పక్కన ఎప్పుడూ ఉండేది నేనే బావా అని అంటుంది నక్షత్ర. ఇంక వెంటనే గగన్ అయితే కోపంతో రగిలిపోతూ నక్షత్ర ఫేస్ పై వాటర్ని గట్టిగా కొడతాడు. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. చూడు, ఎవరినైనా పెళ్లి చేసుకుంటానో చేసుకోను నాకు తెలియదు, కానీ నీలాంటి దాన్ని మాత్రం నేను చచ్చినా పెళ్లి చేసుకోను. అయినా ఏంటి నువ్వు నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం నీకు? రా అని చెప్పి ఇంకా గట్టిగా చేయి పట్టుకొని బయటికి గెంటేస్తాడనమాట నక్షత్రని. అలా గగన్ ఇంకొకసారి మా ఇంటికి రావాలని ప్రయత్నించినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నీకు అదే ఆఖరి రోజు అవుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా నక్షత్ర అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కారులో భూమి కనబడుతుంది. భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఏంటి నక్షత్ర, ఆయన నాపై కోపంగా ఉన్నారని ఈ లోపు రన్నింగ్ బస్ ఎక్కినట్టు నువ్వు ఆయన మనసులో దూరిపోవాలనుకుంటున్నావా? చూడు నక్షత్ర, ఈ జన్మ కాదు, జన్మలకైనా ఆయన నీ మొహం వైపు కూడా కన్నెత్తి చూడరు నక్షత్ర అని అంటుంది భూమి. ఏయ్ భూమి అని అంటుంది నక్షత్ర. ఏయ్ తగ్గి మాట్లాడు. అయినా
నీకు గగన్ గారి గురించి ఏం తెలుసని గగన్ గారి మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఆయన ఎలాంటి వారినైనా, ఆఖరికి తన శత్రువునైనా ఆయన క్షమించే గుణం, కాపాడే మనసున్న మహారాజు గగన్ గారు. అలాంటి వారిని నువ్వు నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావా? అది నీ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. చూడు, ప్రేమంటే ఆస్తి చూసో, అంతస్తు చూసో, మొహం చూసో కలిగేది కాదు. ఇదిగో ఇక్కడుందే మనసుని చూసి కలిగేదే ప్రేమంటే. ఆ ప్రేమ నాకు గగన్ గారికి ఎప్పుడో కలిగింది. అలాంటిది నువ్వు నీ ఆస్తినో నీ మొహాన్నో ఎరగా వేసి గగన్ గారిని దక్కించుకోవాలంటే అది ఎప్పటికీ అవ్వని పని. ఇప్పటికైనా గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలా, ఎవరిని ఎలా ముంచాలా అని ప్లాన్ వేయకుండా వెళ్ళి నీ భవిష్యత్తుపై ఫోకస్ చేసుకో అని చెప్పి ఇంకలా అక్కడి నుండి నక్షత్రం తీసుకు వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ అలా ఇంటి నుండి గెంటేసి చాలా ఫ్రీగా తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.